నేను వెంకటపల్లి గ్రామ సర్పంచ్ని. నా పేరు రామాంజనేయులు. ఇక్కడ మా గ్రామంలో మల్లన్న స్వామి జాతర ప్రతి శివరాత్రి అయిన మరుసటి అమావాస్య నాడు నిర్వహిస్తాము. ఇక్కడ మైలారంలో ఎట్లా అయితే గొలుసు తెంపి బండారు చేస్తామో అట్లాగే ఇక్కడ కూడా మా విలేజ్లో కూడా అట్లనే చేపడతారు. ఇక్కడికి భక్తులు అనేక గ్రామాల నుంచి భక్తులు కుర్మ సంఘం వాళ్ళు వచ్చి కుర్మ సంఘం అధ్యక్షులు చాలా మంది అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు మా ఊరికి. అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం ప్రతి సంవత్సరం శివరాత్రి అయిన మరుసటి నాడు గొలుసు దిగడం జరుగుతుంది. ఇక్కడ మైలారంలో కూడా సేమ్ ఇట్లనే జరుగుతుంది. మైలారం నుంచి దేవుడిని ఇక్కడ మా ఊరు గ్రామ పెద్దలు మా గృహ సంఘం వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇది మా ఊర్లో ఆనవాయితీగా గ్రామ పెద్దలందరూ కలిసి గ్రామం మొత్తం ప్రజలందరూ కలిసి నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నా పేరు మాదారం కృష్ణ. నేను అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టరు. మరో అదే రకంగా నేను పాలమూరు జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుని. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుర్మ సంఘం చైర్మన్గా చేశాను. ప్రతి జిల్లాలలో కుర్మలు లేని ఊరు లేదు. కుర్మలు ఎంత కష్టపడతారు అనేది ప్రతి రాజకీయ వ్యక్తులకు తెలుసు, ఎంత ధర్మాత్కులు అని కూడా తెలుసు. మరి ఈ రోజులో మా కుర్మలు ఇప్పుడు ఇందాక అన్నట్ల కుర్మని పెట్టుకోవట్లే, గుర్తింపు రావట్లే. ఇవాళ అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ బలపలంగా కానీ ఎన్ని విధాలుగా ముందున్నాం, కానీ ఇవాళ రాజకీయంగా మేము వెనుకబడిపోతున్నాం. విద్యా విధాలుగా లేదు కాబట్టి మరి ఈరోజు మీ అందరు మీడియా మిత్రాలతోన మరి ఈ గ్రామంకు రావడం, ప్రతి ఊర్లో మాకు బీరప్ప పండుగ, మల్లప్ప పండుగ, మల్లయ్య పండుగ ఉంటుంది. మరి మేము ఎప్పుడైనా నిజాతి కులం ధర్మం కులం అని తెలుసు, కానీ మేము ముందుకు రాలేకపోతున్నాం. రాజకీయంగా కానీ ఇంకా అనేక రకంగా ముందుకు రావట్లేకపోతున్నాం. కాబట్టి మన కులస్తులందరూ కూడా ఒక ఏకంగా ఉండి ఏ పార్టీ అన్నా ఉండని, ఏదన్నా ఉండని, మనోడు గ్రామాలలో సర్పంచ్ కానీ వార్డ్ నంబర్ కానీ ఏ దానికైనా నిలబడమని చెప్పి మన కుల పెద్దలకు అందరూ కూడా చెప్పడము. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఇంత పెద్ద గ్రాండ్గా జరుగుతుందంటే మేము మొదటిసారి వచ్చాం. మరి ఎంతో అభివృద్ధిగా చెంది ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి అందరికీ వందనాలు. ఈరోజు గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. జై కుర్మ. నేను కుర్మ సంఘం అధ్యక్షుడిని. మా గ్రామంలో మల్లన్న స్వామి మహోత్సవం ప్రతి సంవత్సరము ఇక్కడ మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి కర్ణాటకలో ఉన్న మైలాపురం మల్లన్న స్వామి అని కొలుచుకునే వాళ్ళము. అక్కడ ఒకప్పుడు ఏమి వెహికల్స్ లేని టైంలో ఇక్కడి నుంచి మా పెద్దలు నడుచుకుంటూ పోయి అక్కడ మైలారలింగన్న స్వామిని దర్శించుకునేవారు. ఆ టైంలో అంత దూరము ప్రయాణించి మాకు దూరం అవుతుందని చెప్పి అక్కడున్న మల్లన్న స్వామిని మన ఊళ్ళో కొలుచుకొని ఇక్కడ దగ్గరలో మనం కొలుచుకొని ప్రతి సంవత్సరం మనం ఉత్సవం అక్కడ జరుగుతున్నట్లు ఇక్కడ కూడా మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేసుకోవాలి, మనం జరుపుకోవాలని అప్పట్లో మా పెద్దలు ఒక 80 ఏళ్ళ చరిత్ర మా మల్లన్న స్వామికి ఉంది. 80 ఏళ్ళ సంవత్సరంలో మన మల్లన్న స్వామిని తెచ్చి మన ఊళ్ళో పెట్టిండ్రు. ఈ తెచ్చి పెట్టినాక కూడా ఊళ్ళో అందరి సహకారంతో స్వామివారిని ప్రతి సంవత్సరము మా గ్రామంలో అందరము కలిసిమెలిసి మల్లన్న స్వామి ఉత్సవంలో సహకరించుకొని అందరము స్వామివారికి సేవల్లో పాల్గొని ప్రతి సంవత్సరము మన శివరాత్రి ఉత్సవాల సందర్భంగా సంక్రాంతి అమావాస్య రోజు మన మల్లన్న స్వామి గొలుసు తెంపుల కార్యక్రమం మేము జరుపుకుంటాము మా గ్రామంలో. ఈ ఉత్సవానికి వచ్చినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ స్టేట్ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి కుల బంధువులందరూ యాదవ సంఘం కావచ్చు, కుర్వ సంఘం కావచ్చు, వివిధ సంఘాల నాయకులు అందరూ అధికారులకు అందరికీ, ప్రింట్ ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేసుకుంటున్నాను. మేము నేను వెంకటపల్లి నారాయణ. నేను ఇంతమూలు పటల్గిరి చేసేటప్పుడు మైలారంకి వెళ్ళి స్వామిని తీసుకొచ్చి ఇక్కడ స్వామి అని ఉండే ఆయన ప్రతిష్ట చేసిండు. అప్పుడంతా మేము ఆయనకు చందాలు కూడా ఇప్పించాను. నేను పటల్గిరి ఉండి కళ్ళాల కాడుకోతే ప్రతి ఒక్కరు కుండెడు బియ్యము లేకపోతే కుండెడు ఒడ్లు మూట ఫస్ట్ మల్లెదేవునికి తీసి తత్వం వాళ్ళకి ఇంచలించలుగా అయితే స్వామి అయినా సిద్ధన్న కూడా ఉండే. సిద్ధన్న తర్వాత వడ్ల సన్నం తీసుకొచ్చి నా దగ్గర తోలుకొచ్చిండ్రు. మేమందరూ కూడా ఇంతో అంతో చందలు ఇచ్చి కొన్ని దినాలు నడుపుకుంటూ వచ్చిండు. ఇప్పుడు సక్కెర రామాంజనేయులు సర్పంచ్ అయ్యాడు. తాత వచ్చి తీరాలని నువ్వు మళ్ళా స్వామి దేవుని జాతర రావాలంటే ఆయన పిలిచినందుకు వచ్చినాం. ఆయన గౌరవం ఉంచాలి కదా మన సర్పంచ్. ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ గుడి డెవలప్ కావాలి, ఇంకా ఈ గ్రామం కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు బంగారు నరసింహసాగర్, జాతీయ ఎంబీసీ డిఎన్టీ స్టేట్ ప్రెసిడెంట్, ఇక్కడ రంగనాయక స్వామి గుడి చైర్మన్. ఈరోజు వెంకటాయపల్లిలో
ఏదైతే మైలారంలో జాతర జరుగుతుందో అదేవిధంగా ఈ గ్రామంలో అన్ని కులస్తులను కలుపుకొని కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మల్లన్న జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ కుర్మ సంఘము నిర్వహించిన కార్యక్రమం ఈ ఊర్లో ఉన్న ప్రతి భక్తుడు ప్రతి సభ్యుడు మా కుటుంబం అని చెప్పి ఈ జాతర నిర్వహిస్తే ఈరోజు వివిధ మండలాలకెళ్ళి వందలాదిగా వేలాదిగా జనాలు వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకునే భాగ్యము ఈ కుర్మ సంఘం కల్పించింది. కుర్మ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మల్లన్న గారు ఎవరైతే స్వామి ఉన్నారో ఈ స్వామి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఆ స్వామి యొక్క ఆశీర్వాదాలుండి ప్రజలకు మేలు చేస్తాడని చెప్పి ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా మీ కోరికలు ఉంటే వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క మల్లన్న స్వామి వెంకటాయపల్లి గ్రామం దేవరకద్ర మండల్ మహబూబ్నగర్ డిస్టిక్ తెలంగాణలో ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకొని మీ కష్టాలను కదతీర్చే విధంగా ఉండాలని చెప్పి భక్తులను కోరుతూ అదేవిధంగా ఇక్కడ కుర్మ సంఘం ఘనంగా నిర్వహించింది. మరి ఆ కుర్మ సంఘం వారికి మా తరఫుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మల్లన్న.